అభిరుచి కలిగిన సూపర్ మామ్స్ అందరికీ మన న్యాచురల్ ఆయిల్ సూపర్ మామ్ షోకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం స్నాక్ స్పెషల్లో మరొక సింపుల్ అయిన నార్త్ ఇండియన్ స్నాక్ నేర్చుకోబోతున్నాం. కాకపోతే ఆ నార్త్ ఇండియన్ స్నాక్ ని ఒక చక్కటి వేరియేషన్ లో ఈరోజు బ్రెడ్ తో ఈరోజు మనం మధ్యలో మన గ్రీన్ పీస్ వేసి స్టఫ్ చేసి కచోరీ చేయబోతున్నాం. ఇక్కడ నా దగ్గర గ్రీన్ పీస్ ఉన్నాయి. ఇవి ఫ్రోజన్ గ్రీన్ పీస్. అయితే మీ దగ్గర రెగ్యులర్ గా ఉన్న గ్రీన్ పీస్ పచ్చి బఠానీ ఉంటుంది కదా, ఆ పచ్చి బఠానీ తీసుకుని కూడా మీరు ఈ డిష్ చేయొచ్చు. అయితే ఈ పచ్చి బఠానీని నేను మార్కెట్ నుంచి తెచ్చుకున్న పచ్చి బఠానీ చక్కగా సాఫ్ట్గా ఉన్నాయి, ఫాస్ట్గా అయిపోతుందని అది వాడాను. లేదంటే మీరు పచ్చి బఠానీ తీసుకొచ్చి కొంచెం హాట్ వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసేసి మీరు బాయిల్ చేసుకోండి. అప్పుడు మనకు కొంచెం సాఫ్ట్గా అయిపోతే ఫస్ట్గా వీటిని మరి స్టఫింగ్ చేస్తున్నాం కదా, ఇది కావాలంటే లైట్గా మీరు వేయించుకోండి కొంచెం నూనెలో, లేదంటే డైరెక్ట్గా వీటిని మసాలాతో కలిపేయచ్చు. సో ఫస్ట్గా నేను ఏం చేస్తున్నాను, గ్రీన్ పీస్ని ఒక బౌల్లో వేసుకుని నీళ్ళు మొత్తం తీసేసేయండి. ఆ తర్వాత ఇందులో తగినంత చాట్ మసాలా కంపల్సరీ వేసుకోవాల్సిందే, అలాగే తగినంత కారం. మీకు ఎంత స్పైసీగా కావాలంటే అంత స్పైసీగా కారం వేసుకోవచ్చు. అలాగే సాల్ట్ మాత్రాన కొంచెం తక్కువగా ఎప్పుడైనా, ఎందుకంటే డ్రై స్నాక్స్ కాబట్టి సాల్ట్ ఎప్పుడు తక్కువగా వేసుకుంటే తప్పులేదు. డ్రై స్నాక్ తిన్నప్పుడు ఉప్పుగా ఉంటే తినలేము, పడేస్తాము. కొంచెం తక్కువ సాల్ట్. అలాగే ఇందులో మనం కొద్దిగా పసుపు, కొంచెం. ఫస్ట్ ఇవన్నీ లైట్గా మిక్స్ చేద్దాం, లేదంటే మీరు కొద్దిగా ఆయిల్ వేసుకుని కూడా వేగనివ్వచ్చు. కానీ నేను అన్నీ పచ్చివే వేసేసుకుంటున్నాను. ఇందులో కొంచెం ధనియాల పొడి, కొద్దిగా. మరి ఈ నార్త్ ఇండియన్ డిషెస్లో కంపల్సరీగా జీలకర్ర పొడి మరియు చాట్ మసాలా మస్ట్గా అందులో పడాల్సిందే, అప్పుడే ఆ టేస్ట్. సో ఇందులో కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసేసి ఇప్పుడు ఇదంతా బాగా మనం మిక్స్ చేసుకుందాం. ఇది చేయితోని మీరు లైట్గా మ్యాష్ చేసేసేయండి. పచ్చి బఠానీ కాబట్టి ఈజీగా మ్యాష్ అయిపోతుంది. మరి చూడండి, చక్కగా మసాలా అలాగే గ్రీన్ పీస్ని చిత్తగొట్టేశాను. ఇలాగే ఉండాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం తడిగా ఉంది, ఎందుకంటే గ్రీన్ పీస్ని నేను వేడి నీళ్ళలో వేసుకుని తీసాను కాబట్టి కొంచెం తడిగా ఉంది. ఈ తడిపోవాలి అంటే మీరు కాస్త శనగపిండి అన్నా లేదంటే పుట్నాల పొడి అన్నా కూడా వేసుకోవచ్చు, లేదంటే అటుకులైనా కూడా వేసుకోవచ్చు. ఈ మాయిశ్చర్ అనేది మొత్తం అబ్జర్వ్ చేసేస్తుంది. ఇది మరొకసారి మిక్స్ చేసేసి ఇంకా పక్కన పెట్టేద్దాం. ఇది మన స్టఫింగ్, కచోరీకి స్టఫింగ్ రెడీ. ఒక బౌల్లో కొద్దిగా వాటర్ వేసుకుని కచోరీలు చేయడానికి రెడీ పెట్టుకుంటున్నాను. చెప్పాను కదా, ఈరోజు కచోరీలు చేయడానికి మనం అస్సలు పిండి తడపట్లేదు, బ్రెడ్తో మనం కచోరీ చేయబోతున్నాం. అయితే నేను చేయి వాష్ చేసేసుకుని ఆ తర్వాత మనం బ్రెడ్ని మంచి రౌండ్ కచోరీ షేప్స్ కావాలి అంటే ఏం చేయాలి, మనం ఆ బ్రెడ్ని రౌండ్ స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఫ్రెష్ బ్రెడ్ అయితే చక్కగా వస్తాయి, ఎందుకంటే మనకు కొంచెం సాఫ్ట్గా ఉండాలి బ్రెడ్. ఇప్పుడు ఒక స్లైస్ బ్రెడ్, మీరు ఏ టైప్ ఆఫ్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. వైట్ బ్రెడ్, లేకపోతే శాండ్విచ్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, ఏ బ్రెడ్ అయినా పర్వాలేదు. కచోరీలు మీకు ఎంత సైజ్ కావాలి, పెద్ద సైజ్ కావాలి అంటే పెద్ద కటర్ తీసుకుని మీరు కటర్తో చక్కగా కట్ చేసుకోండి. కటర్ లేదనుకోండి ఏం పర్వాలేదు, మన ఇంట్లో రకరకాలైన సైజెస్ అయిన మూతలు ఉంటాయి కదా, ఆ మూతలు తీసుకుని కూడా మీరు బ్రెడ్ని కట్ చేసుకోవచ్చు. అయితే నా దగ్గర మంచి కటర్ ఉంది. ఈ కటర్తో నేను ఇప్పుడు ఈ బ్రెడ్ని స్లైస్ చేసుకుంటాను. సో ఇది వేస్ట్ అనుకోకండి, దీన్ని మీరు బ్రెడ్ క్రమ్స్ చేసుకోవటానికి కోసం వాడుకోవచ్చు, లేదంటే డబుల్ కా మీఠా చేసుకోవటానికి వాడుకోవచ్చు, లేదంటే ఏ స్వీట్, నేను పుడింగ్ చూపించాను, పుడింగ్ చేయటానికి కూడా ఇది వాడుకోవచ్చు. సో పక్కన పెట్టేయండి. అలాగే ఇంకొకటి కూడా, ఇది చాలా ఫాస్ట్ అయిన కచోరీ ప్రాసెస్. మరి ఈ వర్షాకాలంలో మనకి గెస్ట్లు లేదంటే ఈవినింగ్ వేడిగా ఏదన్నా తినాలనిపిస్తుంది కదా, అప్పుడు
సింపుల్గా బ్రెడ్ స్టాక్లో ఉంటే బ్రెడ్ తీసుకుని కొంచెం మీకు నచ్చిన స్టైల్లో మసాలా ఏది మిగిలిపోయిన కర్రీ ఉన్నా కూడా మధ్యలో స్టఫ్ చేసేసి మీరు కచోరీ రూపంలో సర్వ్ చేయొచ్చు. మరి కచోరీ చేయడానికి ఎలా అంటే ఫస్ట్గా ఇక్కడ నేను వాటర్ వేసుకున్నాను కదా ఒక బౌల్లో. ఈ వాటర్లో మనం లైట్గా ఈ బ్రెడ్ని డిప్ చేస్తాం, ఎందుకంటే మనకి అతుకోవాలి కదా, చక్కగా పొంగాలి. అలాగే మరి 2 బ్రెడ్ స్లైసెస్ని మనం జాయిన్ చేయాలి కాబట్టి ఈ బ్రెడ్ని నేను ఫస్ట్గా కొద్దిగా వాటర్లో, ఎక్కువ కాదు కొంచెం వాటర్లో వేసేసి వాటర్ మొత్తం స్క్వీజ్ చేసేయండి. మనకి రౌండ్ షేప్ అలాగే ఉండాలి. ఇప్పుడు దీంట్లో మనం ఈ స్టఫింగ్ వేసుకున్నాం. స్టఫింగ్ వేసుకునే ముందు నేను ఇంకొకటి కూడా లైట్గా డిప్ చేసేసి తీసేస్తాను. అలాగే ఇక్కడ ఆయిల్ కూడా రెడీ పెట్టేసుకున్నాను, మన న్యాచురల్ ఆయిల్ని వాడుతున్నాను ఇందులో. ఇప్పుడు మనం ఈ మిక్చర్ని మధ్యలో మీకు ఎంత కావాలంటే అంత స్టఫ్ చేసేసి ఆ తర్వాత ఇంకో స్లైస్ ఏదైతే మనము వెట్ చేసామో ఆ వెట్ చేసిన స్లైస్ని కూడా మీరు ఇలా ఉల్టాగా పెట్టేసి ఇప్పుడు ఎడ్జెస్ని మనం సీల్ చేసుకోవాలి. బయటికి రావద్దు కదా మన మిక్చర్. సెంటర్లో ఇలా పెట్టుకుని మీరు సైడ్స్ సీల్ చేసేసుకోండి. చక్కగా సీల్ చేసుకుంటే మనకి మిక్చర్ బయటికి రాకుండా ఉంటుంది, అలాగే నూనె కూడా లోపలికి వెళ్ళకుండా ఉంటుంది, చక్కగా పొంగుతాయి కూడా. ఇప్పుడు మనం ఫ్రై చేయాల్సిందే అంతే. సో ఇది పక్కన పెట్టేస్తాను. ఇంకొకటి సేమ్ మెథడ్లో మనం లైట్గా ఇలా డిప్ చేసేయండి అంతే, ఎక్కువగా డిప్ చేయకండి, కొంచెం డిప్ చేసేసి వాటర్ అంతా స్క్వీజ్. ఇది కూడా అలాగే మొత్తం వాటర్ తీసేసి ఇప్పుడు ఇందులో మన స్టఫింగ్ మధ్యలో పెట్టేసేయండి. ఆ తర్వాత మన ఇంకొక స్లైస్ బ్రెడ్ని పెట్టేసి మంచిగా ఇలా సీల్ చేసేసేయండి. తడిగా ఉంది కాబట్టి బ్రెడ్ విరగదు, సున్నితంగా హ్యాండిల్ చేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఆయిల్ వేడిగా ఉంది, ఈ ఆయిల్లో వేసుకుని మనం ఫ్రై చేయటమే. కాకపోతే ఒక్కటి ఏంటంటే ఇందులో మీరు సీల్ కరెక్ట్గా చేస్తే మీకు పర్ఫెక్ట్గా కచోరీలు వచ్చేస్తాయి. సో నూనె వేడైందా లేదా అనేది పర్ఫెక్ట్గా వేడైపోయింది. బ్రెడ్ కదా చాలా ఫాస్ట్గా కాలిపోతుంది. అదే కచోరీలు అయితే మనం స్లో టెంపరేచర్ అంటే చాలా చాలా తక్కువగా టెంపరేచర్లో పెట్టుకుని మనం కచోరీలు కాలవాల్సి వస్తుంది. ఇదైతే బ్రెడ్ కాబట్టి కొంచెం హై టెంపరేచర్ పెట్టుకున్నా కూడా ఏం పర్వాలేదు, బ్రెడ్ చాలా చాలా ఫాస్ట్గా కాలిపోతుంది. మరి ఇవి వచ్చేసి మీరు కంపల్సరీగా వేడిగా సర్వ్ చేయాల్సిందే. వేడిగా సర్వ్ చేస్తే మనకి కరకరలాడుతూ ఉంటుంది. ఈ కచోరీస్ చల్లారాయి అనుకోండి కొంచెం సాఫ్ట్గా అవుతాయి, ఎందుకంటే ఇది బ్రెడ్ కాబట్టి. మరి ఇంకొకటి కూడా వేసేస్తున్నాను. మన కచోరీలు పొంగినట్టు చక్కగా పొంగాయి, మంచి కలర్ కూడా వచ్చేస్తుంది ఫాస్ట్గా. మరీ వేడిగా పెట్టకండి నూనె, మరీ వేడిగా పెట్టారనుకోండి బయట మన బ్రెడ్ కాలిపోతుంది, లోపల కాలకుండా ఉంటుంది. మీడియం ఫ్లేమ్ పెట్టేసుకోండి, మీకు పర్ఫెక్ట్గా కచోరీస్ రెడీ అయిపోతాయి. ఒకవైపు కాలాక మెల్లగా తిప్పేసేయండి ఇంకో వైపుకి. మరి చూడండి ఒక్కటి చక్కగా కాలిపోయింది కచోరీ, మంచి క్రిస్పీగా ఉంది బయట, అలాగే లోపల కూడా పర్ఫెక్ట్గా కాలింది, 2 వైపులా పర్ఫెక్ట్గా కాలింది. అలాగే మీరు చూడండి మన స్టఫింగ్ అస్సలు బయటికి రాకుండా పర్ఫెక్ట్గా మన కచోరీ కాలిపోయింది. ఇంకా కొంచెం తక్కువ కలర్ కావాలంటే మీరు ఇంకొంచెం తక్కువ కలర్ కాల్చుకోవచ్చు. ఇది చూడండి చక్కగా మన కచోరీలు ఎలా పొంగుతాయో అలాగే పొంగాయి. మరి ఇంకొకటి కూడా రెడీ. ఇంకా ఈరోజు నేను గ్రీన్ పీస్ వేశాను, చెప్పాను కదా మీకు నచ్చిన స్టఫింగ్ కూడా మీరు వేసుకోవచ్చు. మన ఆనియన్ కచోరీ చేసుకోండి, లేదంటే మినపప్పుని నానబెట్టుకుని మినపప్పు కచోరీ చేసుకోండి, లేదంటే ఇంకా చెప్పాలా అండి సూపర్ మామ్స్ కదా, చక్కటి ఐడియాస్ వచ్చేస్తాయి మీకు. ఏ ఐడియా వస్తే ఆ ఐడియాతో మీరు ఈ కచోరీస్ చేసి సర్వ్ చేయండి. మరి ఇంకొకటి కూడా రెడీ. ఇది కూడా మనం మరి సూపర్ యమ్మీ అయిన కచోరీస్ రెడీ, అది కూడా గ్రీన్ పీస్ కచోరీ బ్రెడ్తో రెడీగా ఉంది టేస్ట్ చేయడం కోసం. మరి వెంటనే టేస్ట్ చేసేద్దాం. స్వీట్ చట్నీ కానీ గ్రీన్ చట్నీ కానీ ఉంటే సర్వ్ చేయండి, లేదంటే రెగ్యులర్గా ఉన్న టమాటో కెచప్తో కూడా మీరు సర్వ్ చేసినా యమ్మీగా ఉంటుంది. మరి వేడిగా ఉన్నప్పుడు
మీరు కావాలంటే కట్ చేసి మన స్టఫింగ్ని కూడా చూసుకోవచ్చు. చక్కగా ఉబ్బిపోయి ఉన్న ఈ కచోరీని ఎప్పుడైనా నైఫ్ని ఇలా సా చేయాల్సిందే. అలాగే లోపల కూడా చక్కగా ఉడికింది చూడండి. మన ఏదైతే బ్రెడ్ కూడా మంచిగా క్రిస్పీగా వచ్చింది. ఇప్పుడు ఈ కచోరీని కొంచెం టమాటో కెచప్తో డిప్ చేసి పొగలుగా స్పైసీగా కరకరలాడుతూ ఆయిల్ మరీ ఎక్కువగా లేకుండా సూపర్ టేస్టీగా ఉంది. బ్రెడ్ గ్రీన్ పీస్ కచోరీ తయారు చేయు విధానం. ముందుగా ఒక ప్లేట్ లో పచ్చి బఠానీ, అలాగే చాట్ మసాలా, కారం, సాల్ట్, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. గ్రీన్ పీస్ ని కొంచెం మ్యాష్ కూడా చేసుకోవచ్చు. కొంచెం తడిగా ఉంటే ఇందులో పుట్నాల పొడి వేసుకుని మరొకసారి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో కొద్దిగా వాటర్ వేసి బ్రెడ్ ని రౌండ్ స్లైసెస్ గా కట్ చేసుకుని ఈ కట్ చేసుకున్న స్లైసెస్ ని వాటర్ లో కొద్దిగా డిప్ చేసి మొత్తం వాటర్ తీసేసి గ్రీన్ పీస్ మిశ్రమాన్ని స్టఫ్ చేసుకుని మరొక బ్రెడ్ స్లైస్ తో సీల్ చేసి వేడి నూనెలో మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకుని వేడిగా స్వీట్ చట్నీ కానీ గ్రీన్ చట్నీతో కానీ సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. రేపు మళ్ళీ కలుద్దాం. మర్చిపోకుండా చూడండి మన వీకెండ్ స్పెషల్. తప్పకుండా మంచి స్పెషల్ తో మీ ముందుకు వచ్చేస్తాను. మరి సీ యూ, బాయ్ బాయ్.